డబ్బింగ్ ఆడిషన్స్‌లో ఇంతకీ నేను సెలెక్ట్ అయ్యానా లేదా? వెయిట్ చెప్తాను గైస్. నేనేదో దీన్ని ఒక చిన్న సీరీస్ లాగా చేద్దామని చెప్పంటే అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసేసి అడుగుతున్నారు. అండ్ ఇంకా ఎవరైనా నా ప్రీవియస్ 2 షార్ట్స్ చూడకపోతే ఒకసారి చూసేసి రండి. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది నాకు డబ్బింగ్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అని చెప్పి. నాకైతే ఫస్ట్ కాల్ చేసి ఇలా మీరు డబ్బింగ్‌కి సెలెక్ట్ అయ్యారు. మీరొచ్చి ఆడిషన్ ఇవ్వాలి అంటే ఎవరో ప్రాంక్ చేస్తున్నారని చెప్పి అనుకున్నా. వచ్చి పేరెంట్స్‌తో చెప్తే అసలు సరే కానీ వాళ్ళ ప్లేస్, వెన్యూ అన్నీ చెప్పారు కదా! లెట్స్ గివ్ ఇట్ ట్రై. వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది అని చెప్పి పాజిటివ్‌గా పుష్ చేశారు. సరే అని చెప్పి నేనైతే ఆ రోజు ఆ టైంకి వెళ్ళి ఆడిషన్‌కి వెళ్ళాను. ఎక్కడో మూల కొడుతుంది ఇది ఫేక్ ఏమో అని చెప్పి. కానీ వెళ్తే అది రియల్. కాసేపు ఆ షాక్‌లో నుంచి బయటకి వచ్చేసేసి వాళ్ళు నాకు ఒక సీన్ చెప్పి ఈ సీన్‌కి నువ్వు ఎలా చెప్తావో చెప్పు అని చెప్పేసి అన్నారు. నేనైతే ఏదో తెలిసి తెలియకుండానే చెప్పేసా. వాళ్ళేమో వచ్చి నువ్వు సెలెక్టెడ్ అని చెప్పన్నారు. కాసేపు షాక్‌లో ఉన్నా. ఇంతకీ నేను ఏ మూవీస్‌కి డబ్బింగ్ చెప్పాను? అసలు డబ్బింగ్ చెప్పాక నా వాయిస్‌ని మూవీలో పెట్టారా లేదా తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.